వెల్కమ్ బ్యాక్. సీఎం వ్యాఖ్యలపై జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో కార్మికులు డ్రైవర్లు భగ్గుమంటున్నారు. హైదరాబాద్లో రోజు చెత్త సేకరించకపోవటం వల్లే చెత్త పేరుకుపోతుందనటం రేవంత్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని స్వచ్ఛ ఆటో కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రోజు ఉదయం 5 గంటల నుంచే చెత్త సేకరిస్తున్నామని స్వచ్ఛ ఆటో డ్రైవర్లు అంటున్నారు. రోడ్లపైకి విసిరేస్తున్న చెత్తను కూడా శుభ్రం చేస్తున్నామని, అనేక రకాల సమస్యలున్నా చెత్త సేకరణ చేస్తున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే నగరంలో ఆటోలన్నీ నిలిపివేస్తామని హెచ్చరిస్తున్న స్వచ్ఛ ఆటో డ్రైవర్లతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నగరంలో చెత్త తీయకపోవడానికి ఆటో కార్మికులు ఇటు శానిటేషన్ సిబ్బంది కారణమా, లేక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి పర్యవేక్షణ లోపమా? నిన్న తాను చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆటో కార్మిక సంఘాలు కావచ్చు, శానిటేషన్ సిబ్బంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్వచ్ఛ ఆటో యూనియన్ నాయకులు రాజేందర్ గారు మనతో పట్టినారు. పూర్తిగా ఏంటి నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? 5,000 ఆటోలు ఇచ్చాము, చెత్త సేకరణ చేయడానికి ఏమాత్రం కూడా మీకు చేత కావట్లేదు, మీరు అసలు చెత్త సేకరణే చేయట్లేదు, అందుకే దోమల బెడద పెరిగిపోయింది, అనారోగ్యం పాలవుతున్నామంటూ కూడా తాను ఒక సీఎం స్థాయి వ్యక్తి, మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా తానే ఉన్నారు. మీరేం చెప్తారు? ఆటో కార్మికుల సంఘాల తరఫున మీరేం మాట్లాడారు? ఈరోజు తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మీ మీడియా ద్వారా సీఎం గారికి చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు ఇది పూర్తి అవగాహనతోని మాట్లాడినని నేను అనుకోవట్లేదు, మీరు ఏదో అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ద్వారా మాట్లాడినారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాము. వాస్తవానికి 2016లో 15-16లో 2,500 ఆటోలు, తర్వాత 1,500 ఆటోలు, తర్వాత 500 ఆటోలు ఇవ్వడం జరిగింది. కానీ ఇవి మాకు ఫ్రీగా ఇవ్వలేదు. మా కార్మికులకు ఎస్సీలకు అయితేనేమో 80%, బీసీలకేమో 60% సబ్సిడీ మీద ఇచ్చిండ్రు. ఈఎంఐ మాత్రమే జిహెచ్ఎంసీ వారు చెల్లిస్తున్నారు. ఆ ఈఎంఐ కూడా సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఇలా 4,500 కుటుంబాలది సిబిల్ మొత్తం నాశనం అయిపోయి 10,000 లోన్ కూడా రాని దుస్థితిలో ఇలా ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికుల యొక్క ఫ్యామిలీలు, కుటుంబాలు ఇలా అగమ్య గోచరంగా ఉన్నాయని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇంకొకటి, మేము చెత్త తీయట్లేదు అని అంటే మరి ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నది. వాస్తవంగా సారా మాట అన్నందుకు మేమందరం తీవ్ర ఆందోళనకు అండ్ ఒక పెద్ద స్థాయిలో ఇలా రాష్ట్రానికి అధినేత అయినటువంటి మీరు ఈ స్థాయికి దిగజారి మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఇంటింటి చెత్త సేకరణ అనేది కనుక చెయ్యకపోతే నడుస్తుందా? మరి ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తున్నారు. ఇంటింటి చెత్త సేకరణ అనేది 4,500 ఆటోలే కాదు, ఇంకా 500 ఇంకొక 1000 ప్రైవేట్ ఆటోలు కూడా తీస్తున్నాయి. మేము పొద్దున్నే 5 గంటలకు లేచి ఇంటింటి చెత్త సేకరణ చేసి ఇప్పుడు ఒకసారి టైం చూసుకోండి, 1:30 అవుతుంది. ఈ 1:30 టైం కూడా ఇంకా మేము ఇక్కడ డంపింగ్ యార్డ్లో డంప్ చేయడానికి వెహికల్ లైన్లోనే ఉన్నాయి. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? మేము చెత్త తీయకపోతే మరి ఇంకెవరు తీస్తున్నారు? సో ఇది గమనించాలని చెప్పి సీఎం గారికి తెలియజేయడం జరుగుతుంది. 2.5 సంవత్సరాల నుంచి మున్సిపల్ శాఖ మంత్రిగా ఆటో కార్మికులను కావచ్చు, లేదంటే రోడ్లు వచ్చేటువంటి శానిటేషన్ సిబ్బందిని కావచ్చు, ఏ ఒక్కరితో కూడా మీటింగులు పెట్టినటువంటి దాఖలాలు మీరు కూడా గతంలో కలిసామని చెప్తా ఉన్నారు. అప్పుడేమంటే హామీ ఇచ్చారు, ఇప్పుడేం హామీ ఇస్తున్నారు? అసలు నగరంలో ఈ పరిస్థితి రావడానికి కారణం మీరా, లేదంటే పాలకులా? 100% మేము వారు సీఎం అయిన తర్వాత 15 రోజులకే మేము యూనియనైజ్డ్గా మా యూనియన్ ముఖ్య నాయకులు అందరం కలిసి సీఎం గారిని కలవడం జరిగింది. ఆ రోజు వారు అన్నది ఏంటంటే, నేను మిమ్మల్ని కాపాడుకుంటా, మీరు సిటీలో ఎక్కడ కూడా చెత్త పడకుండా మీ పని మీరు సక్రమంగా చేయండి, మిమ్మల్ని త్వరలోనే మిమ్మల్ని అందరిని పిలుస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. సరే, వారికి ఉన్న బిజిల్నా ఏమో మరి వారు పిలవలేదు. వారు పిలవకపోయినా కూడా వారే ముఖ్యమంత్రి, వారే మున్సిపల్ శాఖ మంత్రి, మరి వారి సంబంధిత అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, లేకపోతే కమిషనర్లు కావచ్చు, వీళ్ళు యూనియన్ నాయకులతో మాట్లాడి మరి మీ బాధలేంది అని చెప్పేసి అడిగిన పాపాన పోగా మళ్ళీ మా మీద ఇటువంటి దుష్ప్రచారాలు చేయడము, మీరు పని చేస్తలేరు అని చెప్పేసి అనడము. ఇలా పని చేయడానికి 4,500 ఆటోలు సరిపోతలేవు. మీరు ఎప్పుడో 2015-16లో గత ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చింది, అవన్నీ ఖండమైనా అని చెప్పేసి సంబంధిత కమిషనర్ దగ్గరికి కావచ్చు, గతంలో ఉన్న కమిషనర్లు అందరి దగ్గరికి కూడా మేము వెళ్ళి మీరు వెహికల్ ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇప్పటికి కూడా అటువంటి చర్యలు తీసుకోలేదు. చాలా వరకు సిటీలో చెత్త సేకరణ అనేది ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తారు. గత ప్రభుత్వం చాలా వరకు కొన్ని కొత్త ఆటోలను కొనిచ్చింది, ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు చెత్త సేకరణ జరిగేది. అప్పుడు రాని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయండి? ఇప్పుడు మేము ఇప్పటి నుంచి కాదు, గత 20-30 సంవత్సరాల నుంచి కూడా యథావిధిగా మా కార్మికులు పొద్దున్నే 5 గంటలక, 6 గంటలక, 4 గంటలకు కూడా పోయే కార్మికులు ఉన్నారు. మా వ్యవస్థ, మా పనిలో ఎక్కడ కూడా సమయపాలన కానీ ఎటువంటి భంగం కలగలేదు. పొద్దున్నే లేస్తే మా కార్మికులు వెళ్తున్నారు, చెత్త తీసుకొని వస్తున్నారు. కానీ పర్యవేక్షణ లోపము. ఇలా డంపింగ్ యార్డ్లలో వెహికల్ అన్ని మొత్తం అంతా జామ్ అవుతున్నది. గంటలు ఇక్కడ గంటల తరబడి ఇక్కడ వేసి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఒక ట్రిప్ పోయిందనంటే 300 నుంచి 400 ఇండ్ల చెత్త తీసుకొని వస్తాము.
ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ అన్లోడింగ్ అనేది కాకపోతే డంపింగ్ యార్డ్లలో మళ్ళీ రెండో ట్రిప్ పోవాల్సిన పరిస్థితి ఎట్లుంటుంది. సో పర్యవేక్షణ లోపం ఉన్నది, అధికారులు పట్టించుకోకపోవడము, మా వెహికల్స్ కూడా కండెమ్ కావడము, మా కార్మికుల మీద కింది స్థాయి నుంచి కమిషనర్ దాకా మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఇది తగదు. మీ పర్యవేక్షణ లోపం ఉంటే మీరు సరి చేసుకోవాలి, కానీ మా పనిలో మేము మా కార్మికులు పనిచేస్తున్న ఏదైతే ఉన్నదో దానిలో మాత్రం ఎటువంటి లోపం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉదయాన్నే వెళ్ళేటువంటి ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం. ఎన్ని గంటలకు వెళ్తారు మీరు చెత్త సేకరణకి? మార్నింగ్ 4:30, 5 o'clock కల్లా వెళ్తామని అందరూ. చాలా మంది 4 o'clock కూడా మీరు చెత్త తీయట్లేదా? నిన్న రేవంత్ రెడ్డి అదే వ్యాఖ్యలు చేశారు, మీరు చెత్త తీయట్లేదట, దోమలు. ఇవన్నీ ఎలా వస్తున్నాయి అన్న? మేము చెత్త చేయకపోతే ఇలా ఉంటుందా సిటీ? మేము చెత్త తీస్తున్నాం కాబట్టి ఇంత నీట్గా ఉంటుంది. ఇంకా చాలా మంది రోడ్ల మీద సఫాయిలో చక్కగా చేయరు, అది కూడా మా మీదనే దొమ్మొప్పుతారు. మా తప్ప ఏమున్నది, మేము పొద్దున్నే పోతాము, ఈ సాయంత్రం 5 గంటల వరకు 4 గంటల వరకు. చెత్తే తీయట్లేదని మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది అన్న, చూడకుండా పెట్టకుండా వాళ్ళ ఇళ్ళలో కూర్చొని మాట్లాడితే ఏం చెప్పలేరు కదా ఎవరు. దగ్గర నుండి చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. ఇప్పుడు చాలా మంది అందరికి తెలియదు ఏముంది, మీరు కూడా ఎవరెవరు చూస్తుంటారు రోడ్ల మీద పోతారు. ఈ సఫాయిలు ఉంటారు చూసినావా, రోడ్లు ఉడిచేటోళ్ళు, వాళ్ళు ఉడిచి కుప్పలేస్తే అది మా మీదకే మోపుతారు. మీరు చక్కగా తీయకపోవడం వల్ల మీ వల్ల అట్లా అవుతుంది అని. మా తప్ప ఏముండదు, మేము తీయడం కరెక్ట్గా తీసుకుంటాం. ఇళ్ళల్లో కంప్లైంట్ పోతుంది మేము తీయకపోతే. మొత్తం ఎన్ని ఇంట్లలో మీరు చెత్త తీస్తూ ఉంటారు రెగ్యులర్ గా? మీరు ఏ ప్రాంతం? మేము నారాయణ కూడా పోతాం, 400-500 తీస్తాం ఒక ఇంటికి. ఒక ఆటో 400-500 ఇంట్లో ఉంటుంది. మనది ఈవినింగ్ వరకు అయితే టైం. మీరేం చెప్తారన్నా? అసలు మీరు చెత్తే తీయట్లేదట, మీరు వెళ్ళట్లేదట, కాలనీలలోకి వెళ్ళట్లేదు, అందుకే మీ వల్లనే దోమలు పెరిగిపోతున్నాయి, చెత్త కారణం మీరే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరు ఏమంటారు? ఒకసారి ఆయన మా ఎమ్మడ వాళ్ళ అధికారులను పెట్టండి, మేము తీస్తున్నామో తీయమో అని ఆయనకి డైరెక్ట్ కనిపిస్తుంది కదా. మేము పొద్దుగాల 4 గంటలకు లేచిపోయి ఇంటింటి చెత్త సేకరణ చేస్తాము. ఇక్కడ 1:30-2 గంటల వరకు ఇక్కడ లైన్ ఉంటుంది. రెండో ట్రిప్ ఎప్పుడు వెళ్తాం మేము బస్సులకి. రెండో ట్రిప్ వెళ్ళడం వల్ల ఏం చేస్తారు, ఇల్లు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చేతుల కవర్లు ఇసిరేసి వెళ్ళిపోతున్నారు. అలాంటిటప్పుడు మేము ఇక్కడే ఇబ్బంది అవుతుంది, మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది. మేమైతే చక్కగా క్రమంగా తీస్తున్నాం చెత్త అయితే. మేమైతే రోజు డైలీ తీస్తున్నాం. ఈ రెండో ట్రిప్ పోయేటప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. ఈ ఆఫీసులు వేళ ఏం చేస్తారు, చెత్తను తీసుకుపోయి రోడ్ల మీద ఏ చేస్తారు ఆయన తెలియదు, ఆయనకి ఏం తెలుస్తుంది. ఏ ప్రాంతానికి వెళ్తారు మీరు? ఎన్ని పద్మకాళి నాది, నేను డైలీ తీస్తా బస్సు రెండో పక్కన 300 ఇళ్ళు, ఒక పక్క 300 ఇళ్ళు తీస్తా రోజుకు. ఇది వారు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిత్యం ఉదయం 4:30-5 గంటల ప్రాంతంలోనే మేము చెత్త సేకరణకు వెళ్తాము. ఉన్నటువంటి కాలనీలలో కూడా దాదాపు 400-500 ఇండ్ల చెత్త సేకరణ కూడా చేపడుతున్నాం. కానీ కొంతమంది అధికారుల తీరు కావచ్చు, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. మా పైన ఇలాంటి నిందలు మోపడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇటు ఆటో కార్మిక సంఘాల నాయకులు కావచ్చు, లేదంటే ఇటు ఆటో కార్మికులు కూడా, వాళ్ళు ఉన్నటువంటి డ్రైవర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఉన్నటువంటి ఆటోలన్నీ కూడా నిలిపివేస్తామంటూ కూడా వీళ్ళంతా హెచ్చరికలు అయితే జారీ చేస్తాము. కెమెరామెన్ శివతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.